వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయం నందు 57వ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి సంవత్సరం నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వెలినేని రాఘవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీని ముఖ్య అతిథి రాఘవయ్య ప్రారంభించారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారు బాగుంటే దేశం బాగుంటుందని, సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వృధా కాలక్షేపం చేయరాదని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని తెలిపారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలుసుకొని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని అంజని, పలువురు ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈ స్థానిక మహిళా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆహ్వానితులందరికీ కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే ఈ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ముదావహం. అలాగే ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరి ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం చాలా సంతోషం. బాలలకి కానీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు బాలలకి చెప్పింది కూడా అదే, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాబాకండి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ వరకే చూడండి, అంతకు మించి కానీ మీరు ఎడిక్ట్ అయ్యారంటే మీ జీవితాలు పాడైపోతాయి. నేటి బాలలే రేపటి పౌరులు, మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్కూలు పిల్లలకు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, వ్యాసరచన కార్యక్రమం, మ్యూజికల్ చైర్స్, డ్రాయింగు, క్విజు అలాంటి వివిధ రకాల పోటీలు నిర్వహించి స్కూలు విద్యార్థులకు రోజువారీగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయండి. 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళకి. మహిళా బాల గ్రంథాలయంలో గెలుపొందిన విద్యార్థులకు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కోసం చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక తెలిపారు. గురువారం పట్టణంలోని 7-8 వార్డుల్లో ఆమె పర్యటించారు. డ్రైన్లలో పేరుకుపోయిన షీల్డ్లను సిబ్బందిచే శుభ్రపరిచే పనులను ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మెరుగైన శానిటేషన్ కొరకు దృష్టి సారించినట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. కాలువలలో ప్లాస్టిక్ తో పాటు వివిధ రకాల వ్యర్థాలను వేయటం వలన మురుగునీటి పారుదల సక్రమంగా లేక దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, ప్రజలు కాలువలో ఎటువంటి వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా కాలువలను శుభ్రపరిచే వీలు లేకుండా ఆక్రమణలతో మూసివేస్తున్నారని, అటువంటివి ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా తొలగించాలని తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఏడవ వార్డు, 8వ వార్డు, ఇది రెండో రోజు స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టి ఏర్పాటు చేసి ఇప్పుడు సిల్ట్ అనేది ఏ కాలంలో ఎక్కడ కలవాట్ల దగ్గర ఉండకుండా తీపిస్తూ జరుగుతుంది. అలానే మా మున్సిపల్ అధికారులు కానీ, సిబ్బంది కానీ అందరం కలిసి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం, అతి త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ఈ శానిటేషన్ మీద ఇంకా మెరుగుపరుస్తామని కోరుతున్నాను. అలానే మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఈ కాలువల మీద బండలు అనేది అది పరచకుండా లేకపోతే తీసే విధంగా పెట్టండి. మాన్యువల్ లాంటి అలాంటి ఏర్పాటు చేస్తుంటే దాన్ని తీపిచ్చి మేము తీయటం జరుగుతుంది. అలానే ఈ కాలువల మీద కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానీ ఇలాంటి వ్యర్థాలు వేయటానా ఆ కాలువ అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల మీకే ఇబ్బంది. ఈ దోమలు అనేది పెరుగుతున్నాయి. దోమల వల్ల ఎలాంటి విష జ్వరాలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. మరి మీరు మాకు సహకరిస్తే ఇంకా బాగుండదు. కాబట్టి దయచేసి ఈ కాలువల మీద వ్యర్థాలు కానీ, ఈ బండలు కానీ ఇలాంటివి వేయకుండా శుభ్రపరచుకోవాలని, మీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ సీనియర్ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ, మధుమేహం అనేది ప్యాంక్రియాస్ అనే గ్రంథికి సంబంధించిందని,
ఇన్సులిన్ లోపంతో టైప్ 1 మధుమేహం, ఇన్సులిన్ పనితీరు సరిగ్గా లేని కారణంగా టైప్ 2 డయాబెటీస్ వస్తుందని తెలిపారు. గతంలో ఈ వ్యాధి వయసు పైబడిన వారికి వచ్చేదని, ప్రస్తుతం యుక్త వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. ఆహార శైలి, మంచి జీవన విధానంతో మధుమేహాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు అనిల్ కుమార్, డాక్టర్ చందు సాంబశివుడు, గంటా నరసింహారావు, జాస్తి వెంకట సుబ్బారావు, మధు, ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ విపరీతంగా పెరుగుతుంది. నేను 1981లో సర్వే చేసినప్పుడు 4.5 ఉంది 1000 తెనాల్లో. జర్నల్లో కూడా పబ్లిష్ చేశాను. ఇప్పుడు 100కి 20 మందికి ఉంటుంది. బీపీ 25 మందికి, షుగర్ 20 మందికి, అంటే 100కి 100 మందిని నిలబెడితే అందులో 20 మంది షుగరు, 25 మంది బీపీ ఇంకా పెరుగుతుంది. సరే, షుగర్ వ్యాధి అందరికీ తెలిసిందే. అవయవంలోని ఫ్రమ్ హెడ్ టు టో, అంటే చర్మం తల దగ్గర నుంచి బటన్ వేలు వరకు అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. అదేంటంటే ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి కాకపోవటం వల్ల పూర్తిగా ఆగిపోదు. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వస్తుంది 10 ఏళ్ల వయసు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీయాల్సి, వాళ్ళకి అసలు ఉత్పత్తే కాదు. మనకి టైప్ 2 డయాబెటీస్ అంటారు. 40 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 30 ఏళ్ళకి వస్తుంది. ఆడాళ్ళకి, బీదాళ్ళకి, కార్మికులకి, పల్లెటూళ్ళల్లో, బస్తీలో ఎంతమందికి వస్తుందో పల్లెటూళ్ళలో. ఈ రోజున ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా మన తెనాలి ఐఎంఏలు ఉచిత వైద్య శిబిరం నిర్వర్తించి ఉచితంగా కన్సల్టేషన్ చూడటం, మందులు ఇవ్వటం జరుగుతుంది. ఇది మా ఐఎంఏలో ఒక సేవా కార్యక్రమం. ఇన్ అడిషన్ టు అవర్ రెగ్యులర్ కార్యక్రమంతో పాటు ఇది ఒక సేవా కార్యక్రమం కండక్ట్ చేస్తాం. డయాబెటిక్ రోజు ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు ఇందాక పెద్దల దక్షిణామూర్తి గారు చెప్పినట్టుగా ఈ షుగర్ వ్యాధి అనేది వెనకటి రోజుల్లో కొంత గుర్తించేవాళ్ళు కాదు. గుర్తించినా కానీ ఆ లైఫ్ స్టైల్ వల్ల తక్కువ పర్సెంటేజ్ ఉండేది. ఇంతకుముందు 2 to 3% అనుకునేవాళ్ళు. ఒక 30-40 ఏళ్ల క్రితం 5% దాకా వచ్చింది. ఇప్పుడు 10% దాటిపోయింది. ఈ షుగర్ వ్యాధి ఇంతకుముందు అర్బన్ ఏరియాస్లో వెనకటి రోజుల్లో రాజులకు ఉండేది, అంతే బాగా ఉండవాళ్ళకి. ఇప్పుడు రాజుల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళకు కూడా, రిచ్ పీపుల్తో పాటు మధ్యతరగతి వాళ్ళకు కూడా వస్తుంది. అర్బన్ ఏరియాలో ఉండదనుకునేది అర్బన్ ఏరియా అంటే టౌన్లతో పాటు పల్లెటూరులో వ్యక్తులకు కూడా చాలా వరకు వస్తూ ఉన్నది. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి మధుమేహం రావచ్చు, తల్లికి రావచ్చు, మళ్ళా మనం కాలం చేసేదాకా కూడా రావచ్చు. ఇందులో వివిధ విభాగాలు ఉన్నాయి. నా వరకు నేను ఎముకల డాక్టర్, అంటే ఆర్థోపెడిక్కి సంబంధించి మోకాళ్ళు అరగటమే కాకుండా వెన్నుపూసే ఇబ్బందులు, ప్రత్యేకించి షుగర్ పేషెంట్లకి బాగా నిద్రపోనీయకుండా డే టు డే లైఫ్లో, అంటే రోజువారీ కార్యక్రమంలో అడ్డం పడేది భుజాల నొప్పి. దీనికి కూడా సంబంధించి ప్రత్యేకమైన మందులు, ప్రత్యేకమైన ఆపరేషన్లు ప్రత్యేకంగా వచ్చినాయి. అలా ఒక ఎముకల విభాగమే కాకుండా పిల్లల విభాగంలో కానీ, చర్మ వ్యాధుల్లో కానీ, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్లో కానీ అందరినీ ఈ షుగర్ వ్యాధి అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక ఆహారంలోనే కాకుండా మనం డైలీ మన జీవిత గమనం కూడా మార్చుకోవాలని ఈ రీసెంట్, అంటే మోడర్న్గా అందరు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ సూచిస్తున్నారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ఉదయం పాఠశాలలోని బాలల దినోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. చాచా నెహ్రూ, భారతమాత రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మిలిటరీ ఆఫీసర్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, రాకెట్, శకుంతల, ఏంజల్ ఇత్యాది వేషధారణలో చిన్నారులు అలరించారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో విజేతలకు అప్పటికప్పుడు మురళీకాంత్ బహుమతులను అందించారు. కొందరు చిన్నారులు చలనచిత్రాలలోని ప్రముఖ పాత్రల వేషధారణలు చేసి డైలాగులు చెప్పి అలరించారు. మరికొందరు చిన్నారులు శాస్త్రీయ నృత్యాలు చేయగా ఇంకొందరు ఆధునిక నృత్యాలతో సందడి చేశారు. బాలల దినోత్సవ విశేషాలను కొందరు విద్యార్థులు వివరించగా మరికొందరు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ, నేటి విద్యార్థుల్లో అనేక నైపుణ్యాలు దాగి ఉన్నాయని, ఆ నైపుణ్యాలను సమర్థవంతంగా గుర్తించి అవి పిల్లల్లో పెంపొందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో అత్యాధునికమైన డిజిటల్ తరగతుల ద్వారా విద్యాబోధన చేస్తూ పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రణాళికాబద్ధంగా జీవించడం అనేది విద్యార్థి దశ నుండే అలవర్చుకుంటూ పాఠశాల వయసులోనే లక్ష్యాలు ఏర్పరచుకొని వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాహుబలి ఒక శుభముహూర్తాన ఈ మహేష్మతి సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషక్తుడవుతాడు. ఈ నక్కలో ఓడేందో చెప్పి గుమ్మస్థలాన్ని బద్దలు కొడతాం పద. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ డాక్టరేగా మంచి డాక్టర్. చూస్తాడు ఎముకల డాక్టర్ చూసి కట్టుకట్టాలి. ఇవాళ చిల్డ్రన్స్ డే రోజు కూడా ఎనర్జీ కనపడట్లేదు నాకు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. వెరీ గుడ్. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్. సో today at our Nehru Niketan in all the 3 campuses like Bose Road, Balaji Rawpet and Chenchpet, any campus lo kuda we are celebrating this Children's Day on the eve of Chacha Nehru's birthday. So in sandarbhanga what I would like to tell to all the parents, to teachers as well as the students is that like మనందరం ఏంటంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకు బ్లాంక్ స్లేట్, మనం ఏం చెప్తే అది వింటారు, ఏం చెప్తే అది ఫాలో అయిపోతారు అనే ఇంప్రెషన్స్లోనే మనం ఉంటాము. బట్ టుడే ద జనరేషన్స్ హ్యాస్ చేంజ్, ద కిడ్స్ హ్యాస్ చేంజ్, దర్ ఐక్యూ లెవెల్స్ హ్యాస్ చేంజ్. సో వాళ్ళలో దేర్ ఆర్ సో మెనీ టాలెంట్స్, దేర్ ఆర్ ఇన్నర్ టాలెంట్స్ ఆర్ బ్లెస్డ్ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు శివగామి, ఇలాగా చాలా క్యారెక్టర్స్ వస్తున్నారు. సో ఇలాగ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో ఫర్ దిస్ ద పేరెంట్స్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్, టీచర్స్ సైడ్ నుంచి, స్కూల్ సైడ్ నుంచి ఏంటి అంటే వీఆర్ చేంజింగ్ అవర్ టీచింగ్ టెక్నిక్స్ అండ్ మెథడాలజీస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, డిజిటలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరిక. అట్టహాసంగా ప్రారంభమైన వివేక విద్యా సంస్థల బాలల దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.